ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 1 సమూయేలు 26వ అధ్యాయము 25వ వచనము. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. ఆమేన్. దేవుడెప్పుడు కూడా దేవుడు చేసిన మనుషుల్ని దేవుడెప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటారండి. ఆదాము హవ్వలను దేవుడు మొదటి మానవులైన ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు మీరు ఫలించి విస్తరించునుగాక, ఈ భూమిని ఏలునుగాక అన్నారండి దేవుడు. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు, ఉచితమైన బహుమానాలు దేవుడిచ్చాడు. అయితే మనం వాటిని స్వతంత్రించుకోవాలి, వాటిని మనం స్వీకరించాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే దేవుని మాట మనం శ్రద్ధగా విని దేవుని మార్గాల్లో మనం నడుచుకున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని మాట వినండి. అలనాడు ఆదాము హవ్వలు ఇద్దరూ కూడా దేవునికి అవిధేయత చూపించడం వల్ల దేవుడిచ్చు ఉచితమైన బహుమానాలు, శాశ్వతమైన జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని అంతటితోనే దేవుడు విడిచిపెట్టాడా? ప్రేమ కలిగిన తండ్రి, నా బిడ్డలు నా రూపంలో చేసుకున్న ఈ నరులు ఇలా ఉండకూడదు అని దేవుడు మన కోసం అనేకమైన సంగతులను ఉద్దేశించాడు. ఆ ఉద్దేశాలన్నీ కూడా మన మేలు కొరకే, మనకు ప్రయోజనం కలిగించేవే. కాబట్టి ఆయన ఉపదేశాలు మనకెంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మనం బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆయనిచ్చే ఆ మెండైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, శాశ్వత జీవితం పొందుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుని మాటలు వినండి, దేవుని ఉపదేశాన్ని ఎంత మాత్రము త్రోసివేయకండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలను మనం పాటించి నడిచినప్పుడు అవి మనకి ఎంత తృప్తినిస్తాయో, ఎంత ఆత్మకు ఎంత సంతోషాన్ని ఇస్తాయో. ఈ లోకానుసారమైన ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేలా ఉంటాయన్నమాట. అవి మనం అనుభవించడానికి కొంతసేపు ఆనందమే ఉంటుంది. కానీ దేవుని ఉపదేశాన్ని త్రోసివేయకుండా దేవుని మాట ప్రకారం నడిచే ప్రతి ఒక్కళ్ళకి కూడా అవి ఎంతో హృదయానికి తృప్తినిస్తాయన్నమాట. చాలామంది ప్లాస్టిక్ నవ్వులు ముఖం మీద పెట్టుకుని నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఎంతున్నా ఎన్నున్నా తృప్తికరమైన మనసు ఉండదు, తృప్తికరమైన జీవితం ఉండదు. పైకి నవ్వుతున్నా లోపల ఏదో ఆవేదన ఉంటుంది, అసంతృప్తికరమైన జీవితం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దేవుని మాట వింటే సంతృప్తికరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. మన హృదయాలకు నెమ్మదిస్తాడు, సంతృప్తినిస్తాడు, సమాధానం ఇస్తాడు, తన కృపతో నడిపిస్తాడు. దేవుడే అండగా మనకు బలముగా కేడముగా ఉండి నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.